నమస్తే, నేను దుమ్మాజు నవీన్, V3 న్యూస్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు. వారితో ఈరోజు మాట్లాడి అసలు కరోనా ఇంత ఉధృతం కావడానికి గల కారణాలేంటి, కరోనాతో ఇప్పటికే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, ఈ కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ముందుగా మా V3 న్యూస్ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఎందుకంటే ఇప్పటికే అటు దేశంలో కానీ ప్రపంచంలో ఉన్న కానీ కరోనా బారిన పడి చాలామంది భయభ్రాంతులకు గురి అవుతున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశాలు చాలా ఉపయోగపడుతున్నాయని చెప్తున్నాను సార్. ఈ కరోనా బారి నుంచి అసలు కరోనా బారిన పడకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలు మీరు చెప్పండి సార్. V3 న్యూస్ ప్రేక్షకులకు హృదయపూర్వకంగా నమస్కారం. కోవిడ్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని ఆహార నియమాలు పాటించాలి, చాలా ప్రాధాన్యత. ఎవరైతే బలంగా ఉంటారో, ఆరోగ్యంగా ఉంటారో వైరస్ వాళ్ళలోకి ప్రవేశించదు. ఎవరైతే బలహీనంగా ఉంటారో, సరైన పౌష్టికాహారం తీసుకోరో వాళ్ళు కోవిడ్ వైరస్ త్వరితగతిన ప్రవేశిస్తుంది. అందుచేత పౌష్టికాహారం అంటే మనం రోజు తినే ఆహార పదార్థాలు. మనం ఆకుకూరలు, పాలకూర, తోటకూర, బచ్చల కూర, గోంగూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఇవన్నీ కూడా ఆకుకూరలు పప్పుతో కలిపి వండొచ్చు లేదా తీసుకోవచ్చు. వీటిలలో ఉండే ఖనిజ లవణాలు, విటమిన్లు ఎంతో దోహదపడతాయి. కాయగూరలు, అన్ని రకాల కాయగూరలు ఈ సీజన్లో మనకి ఎన్ని దొరికితే అన్ని వాడు. ముఖ్యంగా సాంబారు, పప్పుచారు, దాంట్లో అన్ని రకాల కాయగూరలు వేసుకోవాలి. ములక్కాయ, టమోటా, బెండకాయ, వంకాయ, దోసకాయ, ఉల్లిపాయ, క్యారెట్ అన్నీ వేసుకుని పప్పుచారు, సాంబార్ కూడా చిక్కగా ఉండాలి. దాన్ని అన్నంలో పోసుకున్నప్పుడు నిమ్మకాయ రసం పిండుకుంటే రుచితో పాటు దాంట్లో విటమిన్ సి ఉంటుంది, అది మనం కాపాడుతుంది. కూరగాయలు ఒక ఎత్తు అయితే మనం ప్రతిపూట ఉదయము, మధ్యాహ్నము, రాత్రి మనం రెస్టారెంట్కి వెళ్ళగానే వాళ్ళు సాలడ్ ఇస్తారు, అది మనం ఇంట్లో కూడా ఉపయోగించాలి. చాలామంది ఇళ్లలో సాలడ్ తినరు, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడే తింటారు. 3 పూట్ల సాలడ్లో క్యారెట్, టమోటా, ఉల్లిపాయ, ఈ కీరా దోసకాయ, ఈ 4 కట్ చేసి కోసి దాని మీద మిరియాల పొడి చల్లి దాని మీద నిమ్మరసం పిండుకుంటే అది ఆరోగ్యం. ఈ క్యారెట్ 3 పూట్ల తింటే ఎంతో శ్రేయస్కరం. ఇక మనకి తాజా పండ్లు ఉంది. ఈ వేసవిలో మామిడి పండ్లు ఉన్నాయి, రకరకాల మామిడి పండ్లు, బంగనపల్లని, రసాలని, రకరకాల పండ్లు ఉన్నాయి. తర్వాత పచ్చి మామిడి, ముంత మామిడి, కొబ్బరి మామిడి ఉంటుంది. ఆ ముంత మామిడి, కొబ్బరి మామిడి తిన్నప్పుడు దాని మీద ఉన్న ఆకుపచ్చ రంగు తొక్కుతో పడ తినాలి. పండ్లలో సిట్రస్ పండ్లు, కమల, బత్తాయి, నారింజ, పంపరమనస, ఈ సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, అది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వేసవిలో పుచ్చకాయ, కర్బూజకాయ, జామ, బొప్పాయి, దానిమ్మ, ద్రాక్ష, పైనాపిల్, అనాస, పనస, ఈ పండ్లలో దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనే పదార్థాలు ఉంటాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. డ్రై ఫ్రూట్స్, మనము భారతదేశంలో ఇంత డ్రై ఫ్రూట్స్ వినియోగం మనం ఎప్పుడు చూస్తున్నాం. ఎవరైతే డ్రై ఫ్రూట్స్ వినియోగిస్తున్నారో వాళ్ళకి వైరస్ రాలా, కోవిడ్ వైరస్ రాలా. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, తర్వాత కిస్మస్, ఖర్జూరము, వాల్నట్టు, ఆప్రికాటు, అంజీర్, ఇన్ని రకాలు వాడాలి. రోజుకి 50 నుంచి 100 గ్రాములు వాడచ్చు. తర్వాత వేరుశనగ పప్పులు కూడా చాలా శ్రేష్టం. వేరుశనగ పప్పులు బెల్లంతో చేసిన పాకం, జీడిపప్పు బెల్లంతో చేసిన పాకం, నువ్వులు బెల్లంతో చేసి నువ్వులు ఉండలు 3 పూట్ల 3 నువ్వులు ఉండలు తింటే ఎంతో ఆరోగ్యకరం. వీటన్నిటితో పాటు చిరుధాన్యాల వినియోగం, గోధుమ పిండి, రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, ఇవన్నీ కలిపి మల్టీగ్రెయిన్ పిండిని అందుబాటులోకి వస్తుంది. దాంతో రొట్టెలు చేసుకోవచ్చు. ఆ రొట్టెలు 2 రొట్టెలు తిని ఆ రొట్టెలతో పాటు
క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బంగాళదుంప, ఉర్లగడ్డ. పౌష్టికాహారం తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కోవిడ్ శరీరంలో వైరస్ ప్రవేశించకుండా ఉంటుంది. ఒకవేళ వెళ్ళిన తర్వాత కూడా దాని యొక్క ప్రభావము తీవ్రత లేకుండా ఉంటుంది. ఈ సహజసిద్ధమైన ఆహార పదార్థాలతో పాటు మాస్క్ ధరించడం అనేది చాలా కీలకం. గుడ్డ మాస్క్ వాడతారు. గుడ్డ మాస్కు కేవలం 50% దాని ప్రయోజనం ఉంటుంది. సర్జికల్ మాస్క్ ఉంది, దీని ఉపయోగం కేవలం 60%. మీకు సంపూర్ణమైన రక్షణ కావాలంటే N95 మాస్క్, ఇది సంపూర్ణమైన రక్షణ ఇస్తుంది. దీంట్లో 5 పొరలు ఉంటాయి. ఇది కూడా వాడి పారేసే మాస్క్, సర్జికల్ మాస్క్ కూడా. ఈ N95 మాస్క్ 20 నుంచి 30 రూపాయలు ఉంటుంది. రోజు ఒకటి కొనచ్చు. ఇది మెడికల్ షాప్లో దొరుకుతుంది. ఇది వాడటం వల్ల పూర్తి రక్షణ ఉంటుంది కనుక N95 మాస్కులే వాడండి. రోజుకోటి వాడాలి. కొంతమంది మాస్కులు రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి వాడుతున్నారు. వాళ్ళకి కోవిడ్ వైరసే కాదు, బ్లాక్ ఫంగస్ కూడా వస్తుందని శాస్త్రజ్ఞులు నిరూపించారు. కనుక ఒకరోజు మించి డిస్పోజబుల్ మాస్కులు వాడకూడదు. తర్వాత ఇది ఉంది, దీన్ని పల్స్ ఆక్సిమీటర్ అంటారు. ఒకరు పాజిటివ్ ఉన్న వ్యక్తి వాడిన పల్స్ ఆక్సిమీటర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళు వాడద్దు. కొంతమంది ఎవరో వస్తారు మా ఇంటికి వచ్చి దీన్ని చూడమంటారని చెప్పి వేరే వాళ్ళ దగ్గర వాడిన దాన్ని మనం వాడకూడదు. దీంట్లో వైరస్ ఒకరి నుంచి వారికి వ్యాప్తి చెందుతుంది. మన ఇంటి బయట వేరే కుటుంబాల వాళ్ళకు వాడిన దాన్ని మనకు పెడితే వాళ్ళ జబ్బు మనకు అంటుతుంది. ఇది పెద్ద ఖరీదు కాదు, 500 నుంచి 1000 రూపాయలు లేదా 2000 ఉంటుంది. ఇది మందుల షాపులో దొరుకుతుంది. ఈ పల్స్ ఆక్సిమీటరు ఇంట్లో ఒకరికి పాజిటివ్ ఉంటే, పాజిటివ్ వాడిన వ్యక్తి పల్స్ ఆక్సిమీటర్ మిగతా వాళ్ళు వాడకూడదు. ఎక్కడ పట్టణంలో అనేక మందికి వాడి తెచ్చిన దాన్ని మీరు ఏలు పెట్టమంటే ఏలు పెడితే మీ ఏలుకి వైరస్ అంటేస్తుంది. దీంట్లో ఉంటుంది వైరస్. ఈ పల్స్ ఆక్సిమీటర్ మనం శానిటైజర్లో ముంచినా స్నానం చేయించిన వైరస్ పోదు. కనుక దీని ద్వారా కూడా ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇది కుడి చేతి మధ్యవేలుకు పెట్టుకోవాలి. నిమిషము అయిన తర్వాత దీని రీడింగ్ చూడాలి. 1 నిమిషం ఆగిన తర్వాత రీడింగ్ చూడాలి. సాధారణంగా అందరికీ 90% పైన ఉంటుంది. 3 నిమిషాలు నడిచిన తర్వాత ఆక్సిజన్ ఎంతో చూడండి. 2 కానీ 3 కానీ శాతం పెరిగిందంటే మీ ఊపిరితిత్తులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. యథాతథ స్థితి ఉందంటే పర్వాలేదు. నడిచిన తర్వాత 3 నిమిషాల తర్వాత ఆక్సిజన్ తగ్గిందంటే ఊపిరితిత్తులు బలహీనంగా ఉంటాయి. టీబీ వచ్చిన వాళ్ళకి, పొగ తాగే వాళ్ళకి ఊపిరితిత్తులు బలహీనంగా ఉండే అవకాశం ఉంది. ఈ పల్స్ ఆక్సిమీటర్ మన ఇంట్లో ప్రతి కుటుంబంలో ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు. చాలామందికి షుగర్ ఉన్న వాళ్ళకి ఇంట్లో గ్లూకోమీటర్ లేదు. గ్లూకోమీటర్ లేకుండా షుగర్ చికిత్స చేయించుకుంటే నంబర్ 1 కోవిడ్ వస్తుంది. అది వదిలేసిన తర్వాత మళ్ళీ బ్లాక్ ఫంగస్ వస్తుంది. ఈ యొక్క వార్త చూసే సమయానికి మీ ఇంట్లో పల్స్ ఆక్సిమీటర్ లేకపోతే తక్షణం కొనండి, గ్లూకోమీటర్ లేకపోతే తక్షణం కొనండి. అవి మందుల షాపులో అందుబాటులో ఉంటాయి. గ్లూకోమీటర్ ధర కేవలం 750 రూపాయలే. ఇవి మన ఆరోగ్యాన్ని, మన ప్రాణాన్ని కాపాడుతాయి. ఆ విధంగా పల్స్ ఆక్సిమీటర్ లేకుండా మనం కోవిడ్ ఇంటి వద్ద చికిత్సలు అనేది అసంభవం. ఎవరో వస్తారు, పల్స్ ఆక్సిమీటర్ తెస్తారు, నా ఏలు దాంట్లో పెట్టమంటారనే దాని మీద ఎప్పుడూ మీరు ఆధారపడకుండా మీ ఇంట్లో తప్పనిసరిగా పల్స్ ఆక్సిమీటర్ అనేది ఉండవలసిన అవసరం ఉంది. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఈ కోవిడ్ చూసుకుంటున్నట్లయితే ఇప్పుడు ప్రభుత్వం కానీ ఇక్కడ మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ దీనికి ఒక వ్యాక్సిన్ అనేది వచ్చింది. కానీ ఈ వ్యాక్సిన్ తీసుకునేందుకు కొందరు భయపడుతున్నారు. అంటే ఇంత గతంలో వాళ్ళు ఏదైనా యాంటీబయాటిక్స్ అవి వాడినప్పుడు వాడి బాడీలో కొద్దిగా రియాక్షన్ అలాంటిది వచ్చిందని చెప్పి ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకుంటే ఏమన్నా జరుగుతుందనే ఒక భయం అనేది ప్రజల్లో ఉంది. దీనిపై మీరు ఏం చెప్పారు? ఈరోజు వ్యాక్సిన్ గురించి ఎవరు భయపట్ల. మొదట్లో జనవరి 16న ప్రారంభించినప్పుడు 1 నెల రోజుల పాటు ఎవరు ముందుకు రాలా.
డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది మరి తర్వాత వేసుకుందాంలే చూద్దాంలే అన్నారు. కానీ ఈ రోజున సంపూర్ణంగా అందరికీ నమ్మకం, విశ్వాసం కలిగింది. ఎందుకంటే భారతదేశంలో నేటికి 20 కోట్ల మందికి టీకాలు వేశాం, ఎవరికి ఏం కాల. ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకు 150 కోట్ల మందికి టీకాలు వేయటం జరిగింది. 20 కోట్ల మందికి టీకాలు వేసినాక ఎవరికి ఏం కాలేదు కనుక భయం ఉండదు. ఈ రోజున భయం లేదు. కానీ ప్రతి ఒక్కరూ మాకు టీకాలు కావాలి అని చెప్పి లైన్లలో నిలబడుతున్నారు, క్యూల్లో నిలబడుతున్నారు. మొదటి డోసు వేసుకున్న వాళ్ళకు కూడా రెండవ డోసుకి ఇబ్బంది వస్తూ ఉంది. అది ఈ యొక్క కొరత తాత్కాలికమే. జూన్ మొదటి వారం నుంచి ప్రారంభించి టీకాలు మనకి విదేశాల నుంచి కూడా, ముఖ్యంగా రష్యా నుంచి స్పుత్నిక్ వి అనే టీకా సమృద్ధిగా మనకి దిగుమతే కాకుండా హిమాచల్ ప్రదేశ్లో పనేషియా బయోటెక్నిక్ అనే కంపెనీ రోజుకి 1,00,000 టీకాలు ఉత్పత్తి చేస్తూ ఉంది, సంపూర్ణంగా మన దేశ వినియోగం కోసమే. భారత్ బయోటెక్నిక్ తయారు చేసే కోవాక్సిన్ టీకా నెలకు 10 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తూ ఉంది. కోవిషీల్డ్ సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసే ఆ కంపెనీ 10 కోట్ల డోసులు తయారు చేస్తుంది. జూన్ నెల తరువాత టీకాల కొరత భారతదేశంలో ఉండబోదు. డిసెంబర్ 2021 నాటికి భారతదేశంలో 276 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయి. ఆ 276 కోట్లు ఉపయోగించి డిసెంబర్ 31, 2021 నాటికి ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి మొదటి డోసు పూర్తయిపోతుంది. ఇక రెండవ డోసు మిగులుతుంది. మరొక 3 నెలల సమయం తీసుకుని మార్చి 31 నాటికి భారతదేశంలో 130 కోట్ల మందికి కూడా రెండవ డోసు కూడా పూర్తవుతుంది. నిన్న మొన్నటి వరకు గర్భిణీ స్త్రీలు టీకాలు వేసుకోవద్దు, బాలింతలు వేసుకోవద్దు అని చెప్పారు. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం కూడా గర్భిణీలకు, బాలింతలు కూడా టీకా వేసుకోవచ్చని వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తప్పకుండా వేసుకోవచ్చు, ఎటువంటి అనర్థం ఉండదు. ఇక వికలాంగులు, భౌతిక వికలాంగులు, అంధులు, చెవుడు, మూగ, మానసిక వికలాంగులు, అన్ని తరగతులకు చెందిన వికలాంగులు కోవిడ్ టీకా వేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. పిల్లల విషయంలో ఇంకా 3వ దశ ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో భారత్ బయోటెక్నిక్ కంపెనీ 2 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకి ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇంకా ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత కేంద్ర ప్రభుత్వం చిన్న పిల్లలకు 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి టీకాలు వేయడానికి ఇంకా ఆమోదం తెలపల. బహుశా జూన్ నెలలో పిల్లలకు కూడా టీకాలు వేయడానికి ఆమోదం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారతదేశంలో మన దేశ అవసరాలే కాకుండా తదుపరి మనం ప్రపంచ దేశాల్లో దాదాపు 100 దేశాలకి 400 కోట్ల మందికి మనం మన భారతదేశం నుంచి టీకాలు ఎగుమతి చేయడానికి రంగం సిద్ధం చేశాం. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా టీకాలు ఉత్పత్తి చేసే దేశం ఏదన్నా ఉందంటే భారతదేశం. మళ్ళీ భారతదేశంలో అత్యధికంగా టీకాలు ఉత్పత్తి చేసే నగరం ఏదన్నా ఉంటే హైదరాబాద్ నగరం. కనుక మనకి భారతదేశంలో టీకాల కొరత ఉండదు, మందుల కొరత అంతకంటే ఉండదు. మనం ప్రపంచ దేశాల్లో 100 దేశాలకి మందులు ఎగుమతి చేస్తున్నాం. కనుక ఎప్పుడూ కూడా ఇట్టి పరిస్థితులలో కూడా భారతదేశం ఈ మందుల తయారీ దేశం ఇది. కనుక మనకు కొరత రాదు. ఆ తయారు చేసి దాంట్లో 30% మందులు ఒక్క హైదరాబాద్ నగరంలో తయారవుతుంటే విశాఖపట్నంలో మరొక 20%. అంటే తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో 50% మందుల ఉత్పత్తి మన దగ్గర జరుగుతూ ఉంది. ఎవరు కూడా టీకాల విషయంలో ఎటువంటి అపోహలకు తావు లేదు. అందరికీ విశ్వాసం కలిగింది, నమ్మకం కలిగింది. టీకా వేసుకున్న తర్వాత ఏదైనా ఒక్కరికో ఎక్కడన్నా ఒకరికి ఒళ్ళు నొప్పులు, జ్వరం వస్తే దీనికి డోలో 650 పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకోండి, కానీ నొప్పి మాత్రలు వాడద్దు. దానికి డైక్లోఫెనాక్ కానీ, ఐబుప్రోఫెన్ కానీ, నిమిసోలైడ్ కానీ, అసిక్లోఫెనాక్ అనే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు కానీ, పెయిన్ కిల్లర్లు ఇంజెక్షన్లు మాత్రం ఒక వారం రోజుల పాటు వాడకుండా ఉండాలి. అలాగే మనం ఏదైనా గాయమైనప్పుడు, దెబ్బ తగిలినప్పుడు టీటీ ఇంజెక్షన్ వేసుకుంటాం, టెటనస్ టాక్సైడ్. అది కూడా ఒక 15 రోజులు.
ఈ టీకా వేసుకున్నప్పుడు కోవిడ్ టీకాకి టీటీకి 15 రోజులు కాల వ్యవధి ఉండాలి. కొంతమందికి మనం మున్సిపాలిటీలోనో రోడ్డు మీద వెళ్తుంటే పిచ్చి కుక్కలు కరుస్తాయి. ఆ కుక్క కాటుకు వాడే టీకా ఈ కోవిడ్ టీకా మధ్యలో 15 రోజుల కాల వ్యవధి ఉండాలి. ఎంతవరకు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో టీకాలు వేసుకోవటం వల్ల ఒక్కరు కూడా మరణించలా. ఇంకా కొంతమంది కొన్ని అపోహలు సృష్టించారు సోషల్ మీడియాలో లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో. ఏదో టీకాలు వేసుకుంటే ఏదో రక్తం గడ్డలు కట్టే అవకాశం ఉందంటే కేవలం అపోహ మాత్రమే, అభూత కల్పనలు, విష ప్రచారము. ఎవరికి కూడా రక్తము గడ్డలు కట్టలేదు. అలాగే ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులకి అనేకమైన మందులు వాడుతున్నారు. షుగరు, బీపీ, ఆస్తమా, థైరాయిడ్, గుండె జబ్బు ఉన్న వాళ్ళకి స్టెంట్లు, బైపాస్ ఆపరేషన్లు. మీరు వాడుతున్న మందులన్నీ వాడచ్చు. ఇప్పటికే ఎకోస్ప్రిన్, క్లోపివాస్ లాంటి మందులు వాడుతుంటే అవి కూడా కొనసాగించవచ్చు. మందులు ఏవి నిలుపుదల చేయవలసిన అవసరం లేదు. ప్రత్యేకమంటూ జాగ్రత్తలు ఏమి లేవు. తర్వాత కోవిడ్ టీకా వేయించుకున్న తర్వాత దాంపత్య జీవితానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి పథ్యం లేదు. మాంసాహారం సేవించే వాళ్ళు టీకా వేసుకున్న రోజే మాంసాహారం సేవించవచ్చు. ఇకపోతే సిగరెట్టు తాగండి, ఏం పర్వాలేదు. అట్లాగే మద్యము, కొంతమంది భయపడుతున్నారు ఈరోజు టీకా వేసుకొచ్చా మందు కొడితే ఏమన్నా అవుతుందా అని. మందు బాబులైతే భయపడుతున్నారు, ఏం కాదు. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో టీకా వేసుకున్న తర్వాత మద్యపానం సేవిస్తే ఏమైనా అనర్థాలు ఉంటాయని అధ్యయనం చేశారు. కనుక ధూమపానము, మద్యపానం, పొగ తాగేవాళ్ళు, మద్యం సేవించేవాళ్ళు ఈ టీకా వేసుకున్న తర్వాత తీసుకున్న ఎటువంటి అనర్థాలు రావు, తీసుకోండి. కనుక ప్రత్యేకంగా దీనికంటూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమీ లేవు. తర్వాత పీరియడ్స్, ఇది వేసుకున్న తర్వాత పీరియడ్స్ వచ్చినా, పీరియడ్స్ ఉన్నప్పుడు టీకా వేసుకున్నా దీని ప్రభావం పీరియడ్స్ మీద, ఋతుక్రమం మీద ఏమాత్రం ఉండదు. అందుచేత మహిళలు ఏమై టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈరోజు టీకా వేసుకున్న పీరియడ్స్ వచ్చింది, లేదా పీరియడ్స్ వచ్చింది నేను పొద్దున్నే 7 గంటలకు పీరియడ్స్ వచ్చింది, 11ంటికి నేను టీకాకు వెళ్ళండి. నిశ్చింతగా, నిర్భయంగా. దీని ప్రభావం పీరియడ్స్ మీద, ఋతువు మీద ఏమాత్రం ఉండదు. డాక్టర్ గారు ఇప్పటికే కరోనాతో చాలా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. అలా ఈ టైంలోనే ఇంకొక వ్యాధి పబ్లిక్ అంటే ప్రజలను భయపెడుతుంది. అదేంటంటే బ్లాక్ ఫంగస్. అసలు ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి, ఇది ఎవరికి వస్తుంది, ఒకవేళ వచ్చిన వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? బ్లాక్ ఫంగస్ అనేది వైద్య పరిభాషలో మ్యూకార్ మైకోసిస్ అంటారు. ఇదేమీ కొత్త వ్యాధి కాదు, వింత వ్యాధి కాదు. తెలవని వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో అభూత కల్పన చేసి వచ్చా ఏదో ఆకాశం నుంచి ఊడిపడింది లేదా పరలోకం నుంచి ఊడిపడింది అన్నట్లు ఏదో ప్రచారం చేస్తున్నారు. ఇది డాక్టర్లకి ఏం కొత్త కాదు. ముఖ్యంగా ముక్కు, చెవి, గొంతు డాక్టర్లకి సహజ సిద్ధంగా చూసే జబ్బే. ఇది కోవిడ్ వల్లనే రాదు. కోవిడ్కి స్టెరాయిడ్ వాడటం వల్ల అసలే రాదు. కోవిడ్కి స్టెరాయిడే ప్రాణవాయువు లాంటిది, సంజీవని లాంటిది. కోవిడ్ రోగులను కాపాడేది స్టెరాయిడ్ మందులు. అయితే ఎవరికైతే షుగర్ ఉంటుందో, కోవిడ్ రాకుండా షుగర్ ఉండి నియంత్రణ లేకపోతే వాళ్ళ ఇంట్లో గ్లూకోమీటర్ లేదు, ఎప్పుడో 15 రోజులకి, నెల రోజులకి వెళ్తుంటారు, టెస్టులు చేయించుకుంటారు, వాళ్ళకి తెలియదు, నియంత్రణ తెలియదు. షుగర్ కంట్రోల్ తప్పినప్పుడు కోవిడ్ లేకపోయినా బ్లాక్ ఫంగస్ రావచ్చు. ఎవరికైతే రోగ నిరోధక శక్తి తగ్గుతుందో అందరికీ బ్లాక్ ఫంగస్ వస్తుంది. కనుక కోవిడ్ వల్లనే వస్తుందనేది ఒక దుష్ప్రచారము, అపోహ మాత్రమే. మూత్రపిండాల జబ్బులు ఉంటాయి. మూత్రపిండాల జబ్బులు ఉన్నప్పుడు కూడా రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అవయవాల మార్పిడి చికిత్స, మూత్రపిండము, కాలేయము, గుండె మార్పిడి చికిత్సలు జరిగినప్పుడు అవయవాలు మనం ఏదైతే అమర్చామో అవి తిరస్కరణకు గురి కాకుండా కొన్ని ప్రత్యేకమైన మందులు, వాటిని ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ అంటారు, అవి వాడినప్పుడు రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. టీబీ వస్తుంది. సిగరెట్టు, బీడీ, చుట్టా, గుట్కా, పాన్ పరాగ్, నస్యం, ఈ కారాకిళ్ళి, జరదాకిళ్ళి, పొగాకు ఉత్పత్తులు వాడే వాళ్ళందరికీ కూడా ఊపిరితిత్తులు బలహీనంగా ఉండి టీబీ వస్తుంది. గతంలో టీబీ వచ్చి మందులు వాడిన వాళ్ళు, ఇప్పుడు టీబీకి మందులు వాడుతున్న వాళ్ళు, వాళ్ళకు కూడా రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది, వాళ్ళకు కూడా బ్లాక్ ఫంగస్ రావచ్చు. కోవిడ్తో సంబంధం లేకుండా టీబీ ఉన్న వాళ్ళకి రావచ్చు. తర్వాత క్షణికానందం, క్షణికావేశం, అక్రమ సంబంధాల వల్ల ఎయిడ్స్, హెచ్ఐవి వ్యాధి సంక్రమించిన వాళ్ళు ఉంటారు.
వాళ్ళకు కూడా రోగ నిరోధక శక్తి తక్కువ. కోవిడ్ లేకపోయినా ఎయిడ్స్ రోగులకు బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. ఇక కొంతమంది క్యాన్సర్ బారిన పడి ఉంటారు. క్యాన్సర్కి పెద్ద ఆపరేషన్లు చేస్తారు, లేదు రేడియేషన్ కరెంట్ ఇస్తారు, కీమోథెరపీ మందులు ఎక్కిస్తారు. వాళ్ళకు కూడా క్యాన్సర్ రోగులకు కూడా రోగ నిరోధక శక్తి బాగా తగ్గి ఉంటుంది. వాళ్ళకి కోవిడ్ లేకపోయినా క్యాన్సర్ రోగులకు బ్లాక్ ఫంగస్ రావచ్చు. కొంతమంది చాలా బలహీనంగా ఉంటారు. 45 సంవత్సరాల వయసు, 5 అడుగులు 6 అంగుళాలు ఉండి వాళ్ళ బరువు 45 కేజీలు ఉంటుంది. అండర్ వెయిట్. ఉండవలసిన బరువు కంటే 15 కేజీలు తక్కువ ఉంటే, పౌష్టికాహారం సరిగా తీసుకోకపోతే వాళ్ళకు కూడా రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. ఇక కొంతమంది ఆధ్యాత్మిక జీవితంలో ఉపవాసాలు చేస్తుంటారు. రోజుకొక దేవుడి పేరు మీద ఉపవాసం చేస్తుంటారు. మేము శాకాహారులం అంటారు. శాకాహారులైనా ఉపవాసాలు చేస్తే బలహీనత వస్తుంది. శాకాహారులైనా 1 లీటర్ పాలు రోజుకి వాడితే పాల ద్వారా మాంసకృతులు వస్తాయి. అలాగే మాంసాహారులు అయితే రోజుకు 4 కోడిగుడ్లు తినాలి. చికెన్ తిన్నామంటే ఏదో 1 ముక్క 2 ముక్కలు కాదు. మనిషికి 1/2 కేజీ చికెను, 1/2 కేజీ మటను, 1/2 కేజీ చేపలు, 1/2 కేజీ రొయ్యలు మనిషికి తినాలి మాంసాహారులు. శాకాహారులు కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ముద్దపప్పు, శుద్ధపప్పు, రోజు చిక్కటి సాంబారు, మొలకలు ఉంటాయి, పెసలు, శనగలు, బొబ్బర్లు, మొలకలు తినండి. డ్రై ఫ్రూట్స్ ఏదో 4 బాదం పప్పులు 2 జీడిపప్పులు కాదు. డ్రై ఫ్రూట్స్లో అన్ని రకాలు రోజుకి 100 గ్రాములు తినాలి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, కిస్మిస్, ఖర్జూరా, అంజీర్, వాల్నట్, ఇవన్నీ కూడా. తర్వాత మన ఇంట్లో ఈ కోవిడ్ సమయంలో ఇంట్లో ఫ్రూట్ మార్కెట్లో ఉండే అన్ని రకాల పండ్లు మన దగ్గర ఇంట్లో ఉండాలి. జామ, బొప్పాయి, మామిడి, అరటిపండు, ద్రాక్ష పండు, దానిమ్మ, ఒకటేంటి కర్బూజకాయ, పుచ్చకాయ అన్నీ పెట్టుకోండి. ఇంట్లో ఎవరికి ఇష్టం ఉందో ఆ పండ్లు తినండి. పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, సూక్ష్మ పోషకాలు ఉంటాయి, దాంట్లో విటమిన్లు ఉంటాయి, మనం కాపాడుతాయి. కనుక ఎవరికైతే రోగ నిరోధక శక్తి తగ్గుతుందో వాళ్ళకి బ్లాక్ ఫంగస్ వస్తుంది. బ్లాక్ ఫంగస్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి రాదు, ఒక రోగి నుంచి మరొక రోగికి అంటదు. కోవిడ్ ఏమో ఒక రోగి నుంచి మరొక రోగికి అంటున్నాం. ఇది అట్లా కాదు, ఇది గాలిలో ఉంటుంది. అసలు దీని బతుకు ఏంటంటే, ఈ బ్లాక్ ఫంగస్ బతుకు మట్టిలో ఉంటుంది. మట్టిలో ఉండి జంతు కళేబరాలు, లేదు కుళ్ళిపోయిన పండ్లు, కుళ్ళిపోయిన కూరగాయలు, కుళ్ళిపోయిన వస్తువులు తింటూ మున్సిపాలిటీ చెత్త కుప్పల్లో, గ్రామీణ ప్రాంతంలో ఉండే చెత్త కుప్పల్లో ఉండే ఫంగస్ ఇది. దాని నుంచి మనకు పుప్పడిలా చిన్నది కంటికి కనపడింది స్పోర్ అనేది ముక్కులోకి వెళ్తుంది. అది ఆరోగ్యవంతులైతే ఆ స్పోర్ ఏం చేయదు, పెరగదు అసలు. అనారోగ్యము, రోగ నిరోధక శక్తి తగ్గిన వాళ్ళకి ముక్కులో అది విస్తరిస్తుంది. ముక్కులోంచి నీరు కారుతుంది. కొన్ని సందర్భాల్లో నల్లటి నీరు కారటం, చిన్న చిన్న నల్లటి ముక్కలు పడటం, ముక్కు మూసుకుపోవటం, ముక్కులోంచి ఇక్కడ పుర్రెలో ఫ్రాంటల్ సైనస్లను ఉంటాయి, ఇక్కడ మ్యాగ్జిలరీ సైనస్లను ఉంటాయి, ఈ ముక్కు వెనకాల ఎత్మాయిడ్ సైనస్లు ఉంటాయి. సైనస్లు అనగా గాలి కుహరాలు. అక్కడ తేమ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి, కంట్రోల్ తప్పిన వాళ్ళకి చక్కగా బెల్లం పాకంలాగా, చక్కెర పాకంలాగా ఉంటే దాంట్లో ఫంగస్ వృద్ధి చెంది చిన్నది కంటికి కనపడని పుప్పొడి లాంటిది నువ్వుల ఉండలాగా పెరిగి ఇక అక్కడి నుంచి కంటిగుడ్డులోకి వెళ్తుంది. కంటిగుడ్డులోకి వ్యాప్తి చెందినప్పుడు మసక రావటం, కనుగుడ్డు ముందుకు పొడుచుకు రావటం, కంటి రెప్పలు ఉబ్బటం, తలనొప్పి, జ్వరం, కంటి నుంచి కంటి గుడ్డుని పాడు చేసిన తర్వాత మెదడుకు కూడా పాకుతుంది. మెదడుకు పాకితే ఫిట్స్, మూర్ఛ, అపస్మారక స్థితికి వెళ్ళటం. ఇక్కడ పై దవడను కూడా తినేస్తుంది. ఇది కుళ్ళిన కూరగాయల్ని, కుళ్ళిన పండ్లు తిన్న అలవాటు ఈ దవడను కూడా తినేస్తుంది. పై దవడని, కింద దవడను కూడా తినేస్తుంది. ఇవన్నీ ఎవరికి? ఆలస్యం చేసిన వాళ్ళకి. అంతేగాని తొలి దశలో ముక్కులో ఉన్నప్పుడు, లేకపోతే సైనస్కు ఉన్నప్పుడు, పరిమితమైనప్పుడు గుర్తిస్తే ఏమీ చేయదు. ఈ బ్లాక్ ఫంగస్ గురువు ఎవరు? ముక్కు, చెవి, గొంతు డాక్టర్. ఇప్పటివరకు ఎవరైనా కన్నుగుడ్డు పోయినా, పెద్ద పెద్ద ఆపరేషన్ చేసినా, మరణించినా అది స్వయంకృత అపరాధం. వాళ్ళు మందుల షాప్కి వెళ్ళి సొంత వైద్యం, లేదా ఊళ్ళో నర్సో కాంపౌండర్ ఏదో వచ్చిరాని వైద్యం, ఊళ్ళో ఉండే ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్ వైద్యం, అది అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ముక్కులో పెట్టడానికి ఎండోస్కోప్ పరికరం ఉండదు. మీరు అనుమానం రాగానే ముక్కు, చెవి, గొంతు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి.
నేను ఛాలెంజ్ చేస్తున్నా, తొలి దశలో ముక్కు చెవి గొంతు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిర్ధారణ చేస్తే, దానికి యాంఫోటెరిసిన్ అనే ఇంజెక్షన్ ఇస్తే ఎవ్వరికీ కూడా కనుగుడ్డు పోదు, దవడలు పోవు, పై దవడ ఆపరేషన్ లేదు, కింద దవడ ఆపరేషన్ లేదు. దానికి గురువు ముక్కు చెవి గొంతు డాక్టర్. కాలయాపన చేయకుండా గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతం ఎక్కడున్నా కూడా అనుమానం వచ్చినా వెళ్ళండి, ఏం తప్పులేదు. అనుమానం వచ్చి చెప్పండి ముక్కు చెవి గొంతు డాక్టర్ గారికి, సార్ నాకు కళ్ళు మసకుంది, నాకు అనుమానం ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు ఎందుకో డౌట్ వచ్చింది, ఒకసారి చూడండి ముక్కు చెవి గొంతు డాక్టర్ గారిని అడగండి, నాకు బ్లాక్ ఫంగస్ ఉందా లేదో చూడమంటే ముక్కులోకి సన్నటి లైటు అమర్చిన పరికరాన్ని ఎండోస్కోపీ పెట్టి ఉందా లేదా తేల్చేస్తాడు. ఎవరైతే తొలి దశలో ముక్కు చెవి గొంతు డాక్టర్ దగ్గరికి వెళ్ళారో సంపూర్ణమైన చికిత్స దొరికింది. ఇది మొదలుపెట్టుకుని ఈ మరణించిన వాళ్ళు, కనుగుడ్డు పోగొట్టుకున్న వాళ్ళు, పెద్ద ఆపరేషన్లు ఎవరంటే వాళ్ళు అసలు ముక్కు చెవి గొంతు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. కనుక సరైన చికిత్స సకాలంలో ప్రారంభించని కారణం వల్ల ఈ వ్యాధి ముదిరి అలా జరుగుతూ ఉంది. దీని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనిషి పుట్టక ముందు నుంచి భూమిలో ఉంది ఆ ఫంగస్. ముక్కు చెవి గొంతు డాక్టర్లు ప్రతి సంవత్సరం సాధారణంగా చూసే కేసులే. ఇది తెలిసి తెలవక సోషల్ మీడియాలో, వార్తాపత్రికల్లో, టీవీ ఛానల్లో ప్రజల్ని భయపెడుతున్నారు. ఏమీ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. తర్వాత ఏదో మందు కొరత ఉంది, యాంఫోటెరిసిన్ బి మందు కొరతే లేదు. ఎన్ని వేల టీకా ఇంజక్షన్లు కావాలంటే అన్నీ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక 20 కంపెనీలకు ఆదేశాలు ఇచ్చి భారతదేశంలో మీరు ఈ మందు ఒక్కటే తయారు చేయమంటే దాదాపు రోజుకి 1,00,000 ఇంజక్షన్లు తయారవుతున్నాయి. రోజుకి 1,00,000 ఇంజక్షన్లు తయారవుతుంటే మొత్తం భారతదేశం మొత్తం కలిపి అనుకున్న కేసులు 10,000. 10,000 కేసులకి 1,00,000 టీకాలు అందుబాటులో ఉంటే కావాలని ఉద్దేశపూర్వకంగా రాజకీయ దురుద్దేశంతో కొన్ని ఛానల్స్ సోషల్ మీడియాలో ఈ బ్లాక్ ఫంగస్కి ఇంజక్షన్ల కొరత ఉందని విషప్రచారం, దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవ్వరూ నమ్మదు. హైదరాబాద్ నగరంలో ముక్కు చెవి గొంతు హాస్పిటల్లో ఎవరికైతే నెగిటివ్ ఉందో కోవిడ్ అక్కడ చికిత్స చేస్తారు. కోవిడ్ ఉండి బ్లాక్ ఫంగస్ ఉంటే గాంధీ హాస్పిటల్లో చికిత్స చేస్తున్నారు. దీనికి తెలంగాణలో అందరూ హైదరాబాద్ రావాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎక్కడైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో అన్ని చోట్ల చికిత్స చేస్తున్నారు. ఆదిలాబాద్లో రిమ్స్లో చేస్తున్నారు, నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చేస్తున్నారు, మహబూబ్ నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చేస్తున్నారు, సిద్దిపేటలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు చేస్తున్నారు. ఎక్కడైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ముక్కు చెవి గొంతు డిపార్ట్మెంట్లు ఉన్నాయో దాదాపు హైదరాబాద్ నగరంతో పాటు మరో 7 పట్టణాల్లో కూడా దీని చికిత్సలు చేస్తున్నారు. కనుక జిల్లాల నుంచి హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లా వాళ్ళకి హైదరాబాదు, మిగతా జిల్లాలకి మీకు సమీపంలో ఉన్నాయి మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి వెళ్ళండి. మందులు అక్కడ పంపారు. చికిత్స చాలా సులభం. కేవలం ఇంజక్షన్లతో తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరికి ఆపరేషన్ వద్దు. మీరు మొదలుపెట్టుకుని సకాలంలో ముక్కు చెవి గొంతు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే ముదిరి అప్పుడు ఇటువంటి చికిత్సలు అవసరం ఉంటుంది. కనుగుడ్డు కూడా తొలి దశలో వెళ్ళదు, ముదిరిపోయినప్పుడు మాత్రమే కనుగుడ్డుకి వెళ్తుంది. ఈ యొక్క బ్లాక్ ఫంగస్ గురించి ఎవరు భయపడద్దు, ఆందోళన చెందద్దు. ఎక్కడో 4 కేసులు పాట్నా మెడికల్ కాలేజీలో బీహార్లో వచ్చినాయని వైట్ ఫంగస్ అని, ఎక్కడో ఉత్తరప్రదేశ్లో గజియాబాద్లో ఓ 2 కేసులు వచ్చినాయి ఎల్లో ఫంగస్ అని భయపెడుతున్నారు. అసలు తెలుగు రాష్ట్రాలలో దక్షిణ భారతదేశంలో ఎక్కడ కూడా వైట్ ఫంగస్ రాలేదు, ఎల్లో ఫంగస్ రాలేదు. కనుక లేని దాని గురించి అనవసరమైన అపోహలొద్దు, ఆందోళన చెందవద్దు. దేశం మొత్తం మీద 4 వైట్ ఫంగస్ కేసులు, 2 ఎల్లో ఫంగస్ కేసులు వస్తే ఏంటి 6 కేసుల గురించి మనం ఇక్కడ లేనిపోయిన ఆందోళన, గొడవ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చేయవలసిన అవసరం ఉందా లేదా అని ఒక్కసారి ఈ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు చెప్పేదాన్ని నమ్మద్దు. అలాగే సోషల్ మీడియాలో ఉన్నాయి లేని ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నారు. భయపడద్దు, ఆందోళన చెందవద్దు. అలాగే డాక్టర్ గారు ఇంకోటి మనం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి అతనికి కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్ళీ పాజిటివ్ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ పాజిటివ్ వస్తే ఆయన మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? కోవిడ్ ఒక్కసారి వచ్చి తగ్గిపోయిన తర్వాత రెండోసారి కోవిడ్ వైరస్ శరీరంలో ప్రవేశించదు. ఇంతవరకు భూగోళంలో కోవిడ్ రెండవసారి రావటం అనేది లేదు. కానీ కొంతమంది సార్ 14వ రోజుకి వైరస్ చచ్చిపోవాలి కదా, నాకు ఇంకా నెగిటివ్ రాలేదే,
ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ నెగిటివ్ రాలేదే, ఆర్టీపీసీఆర్ టెస్టు నెగిటివ్ రాలేదే అని కొంతమంది ఆందోళన చెందుతారు. చచ్చిపోయిన వైరస్ నుంచి కూడా విడుదలయ్యే చిన్న చిన్న ముక్కల వల్ల ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు, ఆర్టీపీసీఆర్ టెస్టు 14 రోజులైనా కొంతమందికి 3 నెలల వరకు పాజిటివ్ వస్తుంది. 3 నెలల వరకు పాజిటివ్ వస్తే మీలో వైరస్ ఉందని కాదు, 14వ రోజుకి ఆటోమేటిక్గా చచ్చిపోతుంది. 14 రోజులు అవగానే మీరు ఒక రూమ్లో వేరే ఉంటే వచ్చేయండి, మాస్క్ ధరించండి. రెండవసారి టెస్ట్ అవసరం లేదంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ. ఎవరూ కూడా రెండవసారి నెగిటివ్ వచ్చిందా లేదా అని చూసుకునే పరీక్ష చేయకూడదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలలో రెండవసారి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తరపున టెస్ట్ చేయొద్దని ఆదేశాలు ఇచ్చారు. అందుచేత ఒక్కసారి పాజిటివ్ వచ్చిన వాళ్ళకి రెండవసారి మళ్ళీ వైరస్ రాదు, కానీ లక్షణాలు తిరగబెడతాయి. కోవిడ్ వచ్చి తగ్గినా సంవత్సర కాలం పాటు మొత్తము కోవిడ్కి ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్నీ తిరగబెడతాయి. సంవత్సరం వరకు ఏమొస్తాయి? మొదటిసారి రుచి వాసన పోకపోతే మళ్ళీ రుచి వాసన పోతాయి. మొదటిసారి పోలా, మళ్ళీ పోయినాయి, రుచి వాసన పోయినాయి. మళ్ళీ దగ్గు, పడిసము, ఆయాసము, తుమ్ములు, ముక్కుగారటం, జీర్ణకోశ సమస్యలు, వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, ఆకలి నశించడం, వికారం, ఇవన్నీ వస్తాయి. ఏంటి దీనికి కారణం? మొదటిసారి కొద్దిగా చక్కగా కొద్ది లక్షణాలతో పోయిందే, రెండవసారి ఇంత తీవ్రంగా వచ్చినాయి. కొన్ని రెండవసారి వచ్చినప్పుడు ఆక్సిజన్ శాతం కూడా పడిపోతుంది, ఆయాసం తీవ్రంగా వస్తుంది. దీన్ని పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అని, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అంటారు. అందుచేత ఈ అవగాహన లేక కోవిడ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి జ్వరం రాగానే టైఫాయిడ్ టెస్ట్, వైడాల్ టెస్ట్ చేస్తున్నారు. అది పాజిటివ్ ఉంటుంది, చాలామందికి పాజిటివ్ ఉంటుంది. మలేరియా టెస్ట్ చేస్తే అది పాజిటివ్ వస్తాం. డెంగ్యూ టెస్ట్ చేస్తే ప్లేట్లెట్ కణాలు తగ్గి డెంగ్యూ టెస్ట్ పాజిటివ్ వస్తాం. యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి మూత్రం పరీక్ష చేస్తే దాంట్లో చీము కణాలు ఉన్నాయి. కనుక కోవిడ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళు డాక్టర్ల దగ్గరికి వెళితే వాళ్ళు మలేరియా అని, టైఫాయిడ్ అని, డెంగ్యూ అని, మూత్రంలో చీము కణాలు ఇన్ఫెక్షన్ అని వాటికి మందులు వాడి కొంతమంది ఇప్పటికి మరణించారు. ఈ పోస్ట్ కోవిడ్ సిండ్రోము, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అవగాహన ప్రజలకు లేదు, డాక్టర్లకు కూడా, హాస్పిటల్స్ కూడా లేని కారణంగా కొంతమంది మరణించారు. మరి ఎట్లా కనుక్కోవాలి? ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ నెగిటివ్ ఉంటుంది. మరి ఇది పోస్ట్ కోవిడ్ సిండ్రోమా, లాంగ్ కోవిడ్ సిండ్రోమా ఎలా తెలుసుకోవాలి? లక్షణాలన్నీ జ్వరంతో మొదలైతే మేము తప్పుదారి పట్టాం. దీనికి పంచపాండవులు లాంటి 5 పరీక్షలు ఉన్నాయి. సిఆర్పి, సిబిపి, ఎల్డిహెచ్, సీరం ఫెరిటిన్, డి డైమర్ అని 5 పరీక్షలు ఉన్నాయి. ఇవి ఈ 5 పరీక్షలు చేస్తే దాంట్లో సిఆర్పి పెరిగి ఉంటుంది. అంటే మన శరీర కణాలు కొన్ని రకాల విష పదార్థాలు, సైటోకైనిన్లని, ఇంటర్ల్యూకిన్ అనే విష పదార్థాలు, రసాయనాలు విడుదల చేయడం ప్రభావం వల్ల సిఆర్పి పెరుగుతుంది. డి డైమర్, సిఆర్పి సాధారణంగా 6 ఉండాలి, కొంతమందికి 6 దాటిందంటే పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అని సూచిస్తుంది. కొన్ని దేశాల్లో పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అంటున్నారు, కొన్ని దేశాల్లో లాంగ్ కోవిడ్ అంటున్నారు. రెండు కూడా అదే పరిభాష. అది డి డైమర్ అనే పరీక్ష 500 ఉండాలి. 500 దాటి పెరిగిందంటే రక్తము చిక్కబడి రక్తము గడ్డలు కట్టే గుణం ఉంటుందని. దానికి డి డైమర్ పెరిగితే ఇది పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ యొక్క సంకేతం. చికిత్స ఏమన్నా మార్పు ఉంటుందా? మళ్ళీ అవే చికిత్సలు. ఈ పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అయినా, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ లక్షణాలన్నిటికీ కూడా కోవిడ్ వస్తే ఏ రకమైన చికిత్స? దానికి ప్రధానమైన చికిత్స మొదటిది స్టీరాయిడ్ చికిత్స. రెండవది రక్తము గడ్డలు కట్టకుండా వాడే అపిక్సబాన్, ఎలిక్విస్ అని, అది దొరకకపోతే రివరాక్సబాన్ అని, అది దొరకకపోతే ఎపిగాట్ అని, అది దొరకకపోతే డాబిగాట్రాన్ అనే ట్యాబ్లెట్ వాడతారు. స్టీరాయిడ్ అనేది చాలా కీలకం. స్టీరాయిడ్ వాడితే బ్లాక్ ఫంగస్ వస్తుందని కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు, వాస్తవం కాదు. స్టీరాయిడ్ వాడటం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ పెరుగుతుంది. స్టీరాయిడ్ వాడి
మీకు కోవిడ్ వచ్చి మీకు షుగర్ ఉండి ఇంట్లో గ్లూకోమీటర్ లేకపోతే మీ ప్రాణాలు గాల్లో పోయినట్టే. గ్లూకోమీటర్ లేకుండా రోజువారీ రక్తంలో షుగర్ ఎంత ఉందో తెలుసుకోకపోతే మీకు వస్తుంది బ్లాక్ ఫంగస్. కోవిడ్ వల్ల రాదు, స్టీరాయిడ్ వల్ల రాదు. స్టీరాయిడ్ వల్ల కోవిడ్ వల్ల షుగర్ అమాంతం పెరిగి 500-600కి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో గ్లూకోమీటర్ లేదు, ఎట్లా తెలుస్తుంది? 500కి పెరిగినా 600కి పెరిగినా మీకు తెలవదు. లోపల ఆ రీడింగ్ వచ్చినప్పుడు ఇంకా బ్లాక్ ఫంగస్ మీ శరీరంలో ప్రవేశిస్తుంది. కనుక ఎవరికైతే గ్లూకోమీటర్ లేదో అర్జెంటుగా దాని ఖరీదు 750 రూపాయలు మందుల షాపులో దొరుకుతుంది, కొనండి. అందుచేత చికిత్సలో ఏమీ మార్పు లేదు. కోవిడ్కి ఎటువంటి చికిత్స చేయటమో అదే పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ వాళ్ళకి చేయాలి. ఎంతమందికి వస్తుంది? దాదాపు కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత 30-50% మందికి ఈ పోస్ట్ కోవిడ్ లక్షణాలు స్వల్పంగా కానీ మధ్యస్థంగా కానీ తీవ్రంగా కానీ వస్తుంటాయి. కోవిడ్ ఒక్కసారి వస్తే వైరస్ మళ్ళీ రెండోసారి రాదు. ఎందుకు వస్తుందండి ఈ పోస్ట్ కోవిడ్ అంటే? తగ్గిపోయిన వైరస్ ప్రభావం వల్ల మన సొంత కణజాలము విష పదార్థాలను విడుదల చేస్తుంటాయి. చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు వైరస్ వెళ్ళిపోయినా దాని ప్రభావం 1 సంవత్సరం పాటు ఉంటుందని అవగాహన ఉండాలి. అవగాహన ఉన్నప్పుడు ఈ పంచపాండవులు లాంటి 5 పరీక్షలు అనుమానం వచ్చింది, ఆక్సిజన్ చూసుకోండి. కొంతమంది తగ్గిపోగానే దీన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి దాచేస్తున్నారు. ఆ పల్స్ ఆక్సిమీటర్ ఆక్సిజన్ చూసుకోవట్లేదు. సంవత్సరం కాలం పాటు కోవిడ్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా ఈ కోవిడ్ పూర్తి నియంత్రణలోకి వచ్చే వరకు జనవరి 2022 దాకా ప్రతిరోజు ఆక్సిజన్ శాతం చూసుకోండి. 90% పైన ఉంది, పర్వాలేదు. కొంతమంది తగ్గగానే మళ్ళీ ఎప్పుడైనా ఉపయోగించుకుందామని బీరువాలో సేఫ్ కస్టడీలో పెట్టారు. వద్దు, వాడండి. ఈ పోస్ట్ కోవిడ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ వల్ల ఆక్సిజన్ శాతం కూడా పడుతుంది, ఆయాసం వస్తుంది. ఎవరైనా పోస్ట్ కోవిడ్ లాంగ్ కోవిడ్ వల్ల మరణించే అవకాశం ఉందా? మీరు దాన్ని సరైనగా గుర్తించకుండా సరైన మందులు స్టెరాయిడ్ రక్తము గడ్డలు కట్టకుండా వాడే అపిక్సిబాన్ మందులు వాడకపోతే అరుదుగా పోస్ట్ కోవిడ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ వల్ల మరణాలు కూడా సంభవిస్తాయి. కనుక డాక్టర్లకు అవగాహన ఉండాలి, ప్రైవేట్ హాస్పిటళ్ళకు అవగాహన ఉండాలి. ప్రజలకు కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకు కూడా 100 మందిలో 30-50% మందికి లక్షణాలు పునరావృతమవుతాయి. అది వైరస్ మళ్ళీ పునఃప్రవేశించదు. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు RT-PCR నెగిటివ్ ఉంటుంది అని ఇది ఒక అవగాహన ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు మనం కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం, అటు సోషల్ మీడియాలో కానీ ఇటు మీడియాలో కానీ ప్రధానంగా అదే వార్త ఒకటి తిరుగుతుంది. అయితే ఈ కరోనా మహమ్మారి నుండి అంటే ఎవరైతే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో అలాంటి వారికి ఒక ఆయుర్వేద మందు ఉందని, అది వారి ఎవరైతే ప్రాణాపాంతకర చనిపోయే స్టేజ్లో ఉన్న వారికి ఒక కళ్ళలో 2 డ్రాప్స్ వేస్తే 10-15 నిమిషాల్లో వాళ్ళు కోలుకొని మళ్ళీ నార్మల్ స్థితికి చేరుకుంటున్నారు అన్నది కదా. అంటే ఇది ఎంతవరకు నిజము? దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో ఒక నాటు వైద్యుడు, నేను ఇక్కడేదో నాటు వైద్యం చేస్తున్నా, ఈ నాటు వైద్యం వల్ల జబ్బు రాని వాళ్ళకి ఇది టీకాలా పనిచేస్తుంది, మీకు జబ్బు రాదు అంటే ఆరోగ్యవంతులకి కోవిడ్ రాదు, ఇది టీకాలా పనిచేస్తుంది అన్నాడు. స్వల్ప లక్షణాలు ఉన్న వాళ్ళకి ముదరకుండా ఉంటుందన్నాడు. తీవ్రమైన లక్షణాలు ఉంటే తగ్గిపోతుంది అన్నాడు. ఆక్సిజన్ తగ్గిపోయిన వాళ్ళకి కళ్ళలో చుక్కలు ముక్కులో చుక్కలు వేస్తే ఆక్సిజన్ శాతం పెరిగిపోతుంది అన్నారు. వైద్యశాస్త్ర పరిశోధనలు ఆయుర్వేద పరిశోధనల ప్రకారం తీవ్రమైన లక్షణాలు ఉన్నవాళ్ళు ఆక్సిజన్ తగ్గిపోయిన వాళ్ళకి ఇది పనిచేయదు. తర్వాత ఏదైనా కంట్లో చుక్కలు, కంటి జబ్బుకు మినహాయించి వేరే రకాల అవయవాలు, కాలేయము మూత్రపిండము గుండె లాంటి అవయవాలకి చికిత్సకి కంట్లో చుక్కలు వేయకూడదు. కంట్లో చుక్కలు కేవలం కంటి జబ్బులకే వాడాలి. ఈ చుక్కలు ఆకుపసర్లు రకరకాల చుక్కలు కంట్లో వేయటం వల్ల కంటి చూపు సన్నగిలిపోతుంది, అంధత్వం వస్తుంది, కంటి చూపు కోల్పోయే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో చార్మినార్ సమీపంలో ఈ కామెర్లు వస్తే కొంతమందికి కంట్లో పసర్లు పోసి అంధత్వానికి దారితీసింది, కంటి చూపు పోయింది.
కనుక ఎవ్వరూ కూడా కంట్లో పసర్లు పోయించుకోవద్దు. ముక్కులో చుక్కలు కూడా ప్రమాదం. మనం ముక్కులో వేసిన చుక్కలు శ్వాసకోశంలోకి వెళ్ళి మరణించే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో ఒక ఆయన నిమ్మకాయ రసం ముక్కులో పిండుకుని, ఒక టీచర్, ఆయన అసలు హాస్పిటల్ కూడా చేరకుండా ఇంట్లోనే మరణించాడు. ముక్కులో చుక్కలు వేసుకుంటే శ్వాసనాళంలోకి వెళ్ళి ఊపిరితిత్తులు పని చేయకుండా స్పాట్లోనే మరణించే అవకాశం ఉంది. అయితే ఆయుర్వేదం ఎంతవరకు పనిచేస్తుంది? ఆయుర్వేదము రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ కృష్ణపట్నంలో వేసేది దాంట్లో ఏమి ఆకాశం నుంచి ఊడిపోయినవి ఏం కాదు, మనకు తెలిసినవే, మనం రోజువారీ ఉపయోగించేవే. వేప చిగురు, నేరేడు చిగురు, అవి మనకు తెలనుయా. తర్వాత మిరియాలు, తాటి బెల్లము, తేనె, లవంగము, యాలకులు, ఇవన్నీ మనం ఇంట్లో ఉండే గృహ ఔషధాలతో చేసినవే. అవి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో వాటికి కబసుర కుడినీరని కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేదంలో మందులు అమ్ముతున్నారు. కబసుర కుడినీరని దొరుకుతున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఉంది, సంవత్సర కాలంగా అందుబాటులో ఉన్నాయి. ఈయన వాడే ఆ ఔషధాలు 15 మందులు 20 మందులు అంటున్నారు, 20 రకాల పదార్థాలు అంటున్నారు. మీరు కబసుర కుడినీరని ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది ఆయుర్వేదంలో, ఆయుష్ మందుల షాపులు. కబసుర కుడినీరు కాకుండా తొంతసుర కుడినీరని తమిళనాడులో వాడుతున్నారు వీటిని. కనుక ఇదేమి అవన్నీ ఆ మందులు తయారు చేసి పౌడర్ రూపంలో, పొడి రూపంలో, ట్యాబ్లెట్ రూపాన అందుబాటులో ఉన్నాయి. ఈయనేమి కొత్తగా ఎవరికీ తెలవని మూలికలేం కాదు. ఆయన ఉపయోగించే ప్రతి మూలికకు కూడా మనకు తెలిసిన మూలికలే. తెలిసిన ఇంట్లో మనం మన దినుసుల బరిలో ఉండేవే వాడుతున్నాం. తిప్పతీగనుంది, తిప్పతీగ మనకు తెలవందా? తిప్పతీగ ఇప్పటికే వాడుతున్నారు కదా. కనుక ఆయుర్వేద మందులు రోగ నిరోధక శక్తిని పెంచడానికి పనికొస్తాయి, కోవిడ్ రాకుండా కాపాడతాయి. స్వల్ప లక్షణాలు ఉన్న వాళ్ళకి మాత్రమే వాడాలి. తీవ్రమైన లక్షణాలు ఉండి ఆక్సిజన్ శాతం పడిపోయిన వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది. అక్కడ కోట మండలం నుంచి ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్యని వచ్చాడు. ఇంకోటి ఏంటంటే కంట్లో చుక్కలు వేయగానే కళ్ళు మండుతాయి. కళ్ళు మండటం వల్ల శ్వాస యొక్క స్పీడ్ పెరిగి ఆక్సిజన్ శాతం పెరిగే అవకాశం ఉంది. వారికి కంట్లో చుక్కలు వేస్తే కంటి చూపు మందగించినట్టు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరు వాళ్ళు నివేదిక ఇచ్చారు. అందుచేత ఎవ్వరూ కూడా నాటు వైద్యాలు, ఆకుపసర్లు కళ్ళల్లో వేసుకోవద్దు, ముక్కులో వేసుకోవద్దు. ఆయుర్వేద వైద్యం మంచిదే. కేంద్ర ప్రభుత్వ ఆయుష్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల ఆయుష్ శాఖలు కూడా ఆయుర్వేద మందుల్ని పెద్ద ఎత్తున పంపిణీ ఉచితంగా చేస్తున్నారు. ఇప్పటికే గుజరాత్లో ఆయుర్వేద కోవిడ్ హాస్పిటల్ పెట్టారు. కేరళలో ఆయుర్వేదం ప్రాచుర్యంలో ఉంది. కర్ణాటకలో ఆయుర్వేదం ప్రాచుర్యంలో ఉంది. తమిళనాడులో ఇవన్నీ ఆకుపసర్లు వీటితో వచ్చిన వాటిని సిద్ధా డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నారు. కనుక ఆనందయ్య గారు ఆయన వైద్యుడు కాదు, ఆయనకి ఏ అనుభవం లేదు. ఇది ఈ తమిళనాడులో ఆయన ఒకనొక దశలో మా గురువు తమిళనాడులో ఉన్నాడు అన్నాడు. గురువు తమిళనాడులో ఉన్నది ఏంటంటే ఈ కబసుర కుడినీరు అనేదాన్ని, కబసుర కుడినీరు అనేదాన్ని ఆయన కాపీ కొట్టాడు. అక్కడ ఎవరైనా గురువు ఉన్నా ఇదే చెప్పాడు. కబసుర కుడినీరులో ఉండే 15 ఏవైతే మూలికలు, ఆకులు, పదార్థాలు ఉన్నాయి ఇవి కూడా ఆయన వాడుతున్నాడు. కనుక ఆనందయ్య గారు వాడేవి అన్నీ కూడా హాని, ఏ రకమైన హాని లేదు. అయితే ఏ రకంగా పనిచేస్తాయో తెలవదు, వాటి యొక్క ఔషధ గుణాలు తెలవదు. కానీ కంట్లో చుక్కలు, ముక్కులోది మాత్రం తీవ్రమైన అభ్యంతరకరం. మనం ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. మన సమీపంలో ఉన్న ఆయుర్వేదం షాప్కి వెళ్ళండి. కబసుర కుడినీరు, తొంతసుర కుడినీరు అని కొనండి. వాటిలో లిటరేచర్ కూడా ఉంటుంది, ఏమేమి పదార్థాలు ఉంటాయి దాని మీద ముద్రించి ఉంటాయి. అవి వాడండి. రోజుకు 2 ట్యాబ్లెట్లు చొప్పున వేసుకుంటే మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేగాని ప్రత్యక్షంగా ఈ ఆయుర్వేద మూలికలు వెళ్ళి ఆ కోవిడ్ వైరస్ను చంపుతుందనే ఆధారాలు ఎక్కడా లేవు. వ్యాధి ముదిరి
అంబులెన్సుల్లో వచ్చిన వాళ్ళకి ఈ మూలికా వైద్యము ఆయుర్వేద వైద్యం పనిచేయదు. అందుచేత అక్కడ కోవిడ్కి ఈ ఆకుపసరు ఆకు వైద్యము నాటు వైద్యం అని వచ్చి కొంతమంది అంబులెన్సుల్లో వచ్చి ఆక్సిజన్ కొరత వల్ల మరణించారు. అక్కడ 35,000 మంది, చిన్న గ్రామం వచ్చేసరికి తొక్కులాట్లో 4 మరణించారు. కనుక కృష్ణపట్నం వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రతి మున్సిపాలిటీలో ప్రతి టౌన్లో కూడా ఆయుర్వేదం షాపుకి వెళ్తే కబసుర కుడినీరు, తొంతసుర కుడినీరు ఇస్తారు. అవి వాడండి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆ విధంగా మన దినుసుల భరిణలో ఉండేవన్నీ కూడా మిరియాలు, ధనియాలు, పసుపు, వెల్లుల్లి, లవంగం, యాలుక, దాల్చిన చెక్క, అలాగే వాము, జీలకర్ర, ఇటువంటివన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవే. వాటి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వాడటంలో ఎటువంటి అనర్థాలు లేవు. చివరగా చెప్పండి, ఇప్పుడు కరోనా మహమ్మారి నుండి ప్రజలు ఎప్పుడు బయటపడతారు? దీని నుంచి ప్రజలకు ఎలాంటి, అంటే మళ్ళీ పాత రోజులు ఎప్పుడు వస్తాయంటారు? జూన్ నెలలో కేసుల సంఖ్య, కొత్త కేసుల సంఖ్య భారతదేశంలో 1,02,00,000 మందికి వస్తాయి. మే నెలాఖరికి కేసుల సంఖ్య 2 లక్షల కంటే తక్కువ ఉంటాయి. జూన్లో 1-2 లక్షలు రోజువారీ కొత్త కేసులు వస్తాయి. మరణాలు 2 నుంచి 3,000 మధ్యలో ఉంటాయి రోజుకి. జూలై వచ్చేసరికి రోజువారీకి కొత్త కేసులు 1,00,000 లోపు ఉంటాయి, మరణాలు 1,000 లోపే ఉంటాయి. ఆగస్టు నాటికి మనం కరోనా రహిత భారతాన్ని చూడబోతున్నాం. మొత్తం రోజంతా కలిపి 1,000 కేసులు, 2,000 కేసులు ఉంటాయి, మరణాలు 100-50 ఉంటాయి. ఆగస్టు 15 తర్వాత మన భారతదేశంలో ఎక్కడా కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో కేసులు కానీ మరణాలు కానీ ఉండవు. అయినా కూడా ప్రధానమంత్రి మోడీ గారు ప్రతి భారత పౌరుడికి కూడా టీకాలు వేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే భారతదేశంలో 20 కోట్ల టీకాలు వేశాం. ఆగస్టు 15 నాటికి మరో 15 కోట్ల మందికి టీకాలు వేసి మొత్తం 35 కోట్ల మందికి టీకాలు వేయబోతున్నాం. డిసెంబర్ 31 నాటికి మన భారతదేశంలో 276 కోట్ల డోసుల టీకాలు అందుబాటులో వస్తాయి. వాటిలో కొన్ని సింగిల్ డోస్ టీకాలు ఉన్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సింగిల్ డోస్ టీకా, ఒక టీకా వేసుకుంటే రెండో టీకా అవసరం లేదు. అలాగే స్పుత్నిక్ వి ప్రస్తుతం 2 డోసుల టీకాలతో తయారు చేస్తూ ఉంది. మరో 2 నెలల కాలంలో స్పుత్నిక్ వి లైట్ అనేది వస్తూ ఉంది, సింగిల్ డోస్ టీకా. భారత్ బయోటెక్నిక్ ముక్కులో చుక్కల రూపాన టీకాలు తయారు చేస్తూ ఉంది. ముక్కులో చుక్కల రూపాన కూడా మనం అనేక మంది, కోట్ల మందికి టీకాలు వేసే అవకాశం ఉంది. అందుచేత డిసెంబర్ నెలాఖరు నాటికి భారతదేశంలో మొత్తము మొదటి డోసు ప్రతి పౌరుడికి టీకా అందుబాటులోకి వస్తుంది, పిల్లలతో సహా. మొదటి డోసు అయిపోతే మార్చి 31కి రెండవ డోసు కూడా పూర్తయ్యి ప్రతి పౌరుడికి భారతదేశంలో టీకాలు అందుబాటులోకి వచ్చేస్తాయి. మన అవసరాలు తీరిన తర్వాత దాదాపు ప్రపంచ దేశాల్లో 100 దేశాలకు 400 కోట్ల మందికి మనం టీకాలు ఎగుమతి చేయబోతున్నాం. ప్రస్తుతం మనకి అవసరం కనుక భారతదేశంలో తయారయ్యే కోవిషీల్డ్, కోవాక్సిన్, త్వరలో జూన్ మొదటి వారంలో జైడస్ క్యాడిలా, జైకోవ్డి, ZYCOVD అనేది తయారు చేస్తూ ఉంది. అది జూన్ మొదటి వారంలో మార్కెట్లోకి వస్తుంది. స్పుత్నిక్ వి అనేది ప్రస్తుతం రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్నాం. నిన్ననే ఈ పనేషియా బయోటెక్నిక్ అనే కంపెనీ రష్యన్ ఫార్ములాతో హిమాచల్ ప్రదేశ్లో రోజుకు 1,00,000 డోసులు తయారు చేయడం ప్రారంభించింది. అలాంటి పనేషియా బయోటెక్నికే కాకుండా భారతదేశంలో మరో 6 కంపెనీలతో ఈ రష్యా కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రెడ్డి ల్యాబ్స్ హైదరాబాదులో, అలాగే హెట్రో బయోటెక్, గ్లాండ్ ఫార్మా, ఇక ఇన్ని కంపెనీలు, దాదాపు 7 కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని నెలకు 10 కోట్ల డోసులు తయారు చేయాలనే సంకల్పంతో స్పుత్నిక్ వి ముందుకు సాగుతూ ఉంది. రష్యాలో ఉండే గమేలియా అనే సంస్థ. దీనికి అదనంగా సింగిల్ డోస్ స్పుత్నిక్ వి లైట్ అనేది కూడా ఉత్పత్తి కాబోతూ ఉంది. జూన్ మొదటి వారంలో జైడస్ క్యాడిలా టీకా విడుదలైతే
హైదరాబాద్లో ఉండే బయలాజికల్ ఇవాన్స్ అనే సంస్థ త్వరలో జూన్ నెలలోనే టీకా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. క్యాడిలా కంపెనీ తయారు చేసే దాని పేరు జైకోవ్-డి, ZYCOV-D అనే కంపెనీ. అయితే దాని విచిత్రం ఏంటంటే దాని మూడు డోసులు వేసుకోవాలి. ఒక పక్క కంపెనీలన్నీ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ, ఈ రష్యాలో ఉండే కంపెనీలు సింగిల్ డోస్కి వెళ్తుంటే ఈ జైకోవ్-డి అనే జైడస్ క్యాడిలా 3 డోసులు వేసుకోవాలి. కొంచెం అసౌకర్యమే. కనుక రాబోయే కాలంలో సాంకేతిక పరిజ్ఞానం సింగిల్ డోస్కి ముక్కులో చుక్కల రూపాన వెళ్తుంటే అహ్మదాబాద్ కంపెనీ ప్రస్తుతం 3 డోసులు వేసుకోవాలి. వాళ్ళు ఏదైతే తయారు చేశారో జూన్ మొదటి వారంలో విడుదలయ్యేది 3 డోసులు వేసుకోవాలి. ఈ విధంగా టీకాలు మనకు సంపూర్ణ రక్షణ ఇస్తుంది. భూగోళం నుంచి పోలియోని మనం నిర్మూలించగలిగాం టీకాల ద్వారా. మసూచి స్మాల్ పాక్స్ని నిర్మూలించగలిగాం టీకాల ద్వారా. ఇప్పుడు 3వ జబ్బు మనం పేరు చెప్పుకోబోయే జబ్బు కోవిడ్ అనే జబ్బుని శాశ్వతంగా భూగోళం నుంచి సాగనంపడానికి టీకాలే క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మా ప్రేక్షకులకు విలువైన సమాచారాన్ని ఇచ్చారు. చూశారు కదండి, డాక్టర్ గారి సలహాలు సూచనలు పాటించండి, కోవిడ్ బారిన పడకుండా ఉన్నాయి. మరొక ఎపిసోడ్లో మరిన్ని కొత్త అంశాలతో మనం తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.